హీరోయిన్లు కూడా హైలైట్ బట్ వెంకటేష్ సార్ ఇంకా ఫుల్ హైలైట్. ఎంటైర్ కామెడీ ఏంటి సినిమా? టోటల్ కామెడీ. ఫైనల్ ట్విస్ట్ కూడా కామెడీ. స్టోరీ రొటీన్ గా ఉందని కొత్తగా ఉంది. కొత్తగా ఉంది. నేను హస్బెండ్ సీక్రెట్స్ చెప్పొద్దన్నారు కదా. మా హస్బెండ్ సీక్రెట్స్ ఏం లేవండి. సూపర్ గా ఉంది. ఇట్స్ బ్లాక్ బస్టర్ మూవీ. అంటే సంక్రాంతికి తగ్గ సినిమా, టైటిల్ కి తగ్గట్టు ఉంది సినిమా. ఆయన యాక్టింగ్ కి చెప్పలేం కదా, ఎప్పుడు చూసినా ఆయన యాక్టింగ్ మాత్రం బాగుంటది. లైక్ చెప్తున్నారా, ఇంట్లో ఇల్లాలు అంటే ఇంట్లో ప్రియురాలు సినిమా లాగే ఉంటది. అది నా ఫేవరెట్ క్యారెక్టర్ సినిమాలో ఇప్పటి నుంచి. నేను ఆ అబ్బాయిని నెక్స్ట్ సినిమాలో కూడా రావాలని నేనైతే అనుకుంటున్నా. యా ఓకే మేడం. నరేష్ గారు మేడం సీఎం రోల్ లో చేశారు కదా నరేష్. యా ఆయన క్యారెక్టర్ తగ్గట్టు ఆయన చేశారు, బాగానే చేశారు. ఆయన పక్కన ఉంటారు కదా వీటీవీ గణేష్ గారు. ఆ క్యారెక్టర్ ఎక్కడున్నా నేను యాక్చువల్గా వచ్చిన ఆ క్యారెక్టర్ కోసం వస్తాను మూవీస్ కి. సో ఆ క్యారెక్టర్ ఆయన చేసే క్యారెక్టర్స్ కి తగ్గట్టు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మేడం మీనాక్షి చౌదరికి అంటే పాస్ట్ లవ్ గురించి చెప్తారు కదా, ఐశ్వర్య రాజేష్ అలా మనం కూడా చెప్పొచ్చు అంటారు మన లవర్స్ మన వైఫ్. బుల్లిరాజు క్యారెక్టర్ ఏ విధంగా నచ్చింది మేడం? బుల్లిరాజు కామెడీ బాగుంది. సీనియర్ నరేష్ గారు ఉన్నారు సీఎం రోల్ లో. అవునండి. కామెడీ ఏ విధంగా పండింది? ట్విస్ట్ల మీద ట్విస్ట్లు బాగుంది. అంటే బెటర్ గా ఉందా? F2 వేరు, ఇది వేరు. దీని స్పెషల్ దీని, దాని స్పెషల్ దాని. ఫైనల్ గా అబ్బాయిలకి ఏం చెప్తారు మేడం? సీక్రెట్ చెప్పకండి, అబ్బాయిల దగ్గర ఇరకకండి. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఎంత ఇస్తారు? 10 to 10. పండగ సినిమా పండగ హిట్ ఈ సినిమా గేమ్ చేంజరా రాకుమారాజా? ఇదే సంక్రాంతికి వస్తుంది. మీకు నచ్చిందా? ఏం భయపడుతున్నారా? సీక్రెట్ అని చెప్పాల్సి వస్తుందా? ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది మేడం మూవీ? ఎలా ఉంది?